కొత్త సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల ప్రభుత్వ విద్యాసంస్థల పనితీరును మెరుగుపరిచేందుకు విద్యార్థులకు మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ఈ ఏడాది తొలి జీవోని రిలీజ్ చేసింది. ఇకపై రాష్ట్రంలోని రెసిడెన్షియల్ స్కూళ్లు, గురుకులాలు, కేజీబీవీలు, ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్ల పనితీరును పర్యవేక్షించే బాధ్యతను మహిళా ఐఏఎస్లు, అదనపు కలెక్టర్లపైన పెట్టింది. తెలంగాణలోని ప్రభుత్వ విద్యా సంస్థల్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు మొదలుపెట్టింది. ఇందుకోసం అవసరమైన ప్రణాళికల్ని సిద్ధం చేసింది. ఇప్పటికే ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే వారికి నాణ్యమైన విద్యను అందించడంపై ఫోకస్ పెట్టింది ప్రజా ప్రభుత్వం. సర్కార్ విద్యాలయాల్లో చదివే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటంతో పాటు అవసరమైనవన్నీ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదేవిధంగా రాష్ట్రంలోని రెసిడెన్షియల్ స్కూళ్లు, గురుకులాలు, కేజీబీవీలు, హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలల్ని ప్రభావవంతంగా నడపాలని నిర్ణయించింది. ఇందుకోసం మహిళా ఐఏఎస్ అధికారులతో పాటు స్థానిక సంస్థలకు చెందిన అదనపు కలెక్టర్లకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తూ ఈ ఏడాది మొట్టమొదటి జీవోను రిలీజ్ చేసింది ఈ ప్రభుత్వం. ఇకపై బాలికల రెసిడెన్షియల్ స్కూళ్లను మహిళా ఐఏఎస్లు, ఇతర గురుకులాలు, కేజీబీవీలు, ప్రభుత్వ హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలల్ని అదనపు కలెక్టర్లు పర్యవేక్షించనున్నారు. మహిళా ఐఏఎస్లు ఈ జనవరి నుంచి 15 రోజులకోసారి బాలికల గురుకుల విద్యాలయాలు సందర్శించాలని ఆదేశాలు జారీ చేశారు. అలా ఒక్కసారైనా రాత్రిపూట అక్కడే బస చేయాలని ఉత్తర్వులిచ్చారు. వాళ్లు విద్యార్థులు, సిబ్బందితో మాట్లాడి అక్కడి పరిస్థితుల్ని పరిశీలించనున్నారు. విద్యాలయాలు సరిగా పనిచేయటంలో ఉన్న లోపాలను గుర్తించి 7 రోజుల్లోగా సంబంధిత శాఖలకు నివేదిక సమర్పించనున్నారు. ప్రభుత్వ విద్యాలయాల్లో మెరుగైన వసతులు కల్పించేందుకు అవసరమైన సూచనలు చేయనున్నారు. ఈ ప్రోగ్రాంకు ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి నోడల్ అధికారిగా వ్యవహరించనున్నారు. ఇక అడిషనల్ కలెక్టర్లు తమ జిల్లా పరిధిలోని గురుకులాలు, కేజీబీవీలు, ప్రభుత్వ హాస్టళ్లను సందర్శించనున్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు, క్లాస్ రూమ్స్, హాస్టళ్లలో భోజనశాలలు, శానిటేషన్ పరిస్థితుల్ని పరిశీలిస్తారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందా లేదా అన్నది కూడా మానిటర్ చేయనున్నారు. అంతేకాదు విద్యాలయాలు, హాస్టళ్ల సరుకుల కొనుగోలు కమిటీలకు అదనపు కలెక్టర్లే చైర్మన్ గా వ్యవహరించాలని, విద్యార్థులకు కామన్ రేట్ ప్రకారం ఆహార పదార్థాలు అందుతున్నాయో లేదో పరిశీలించాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. 15 రోజులకోసారైనా అడిషనల్ కలెక్టర్లు ప్రభుత్వ విద్యా సంస్థల్లో రాత్రిపూట బస చేయాలని ఆదేశాలిచ్చారు. విద్యార్థులు, సిబ్బందితో మాట్లాడి సమస్యల్ని అడిగి తెలుసుకోవాలన్నారు. అప్పుడప్పుడు ఆకస్మిక తనిఖీలు కూడా చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లోని విద్యాలయాలపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని సూచించింది. విద్యాలయాలను సందర్శించినప్పుడు పరిశీలించిన అంశాలపై అదనపు కలెక్టర్లు నెలవారీగా రిపోర్ట్ తయారు చేయనున్నారు. వాటిని జిల్లా కలెక్టర్లకు అందించనున్నారు. కలెక్టర్లు కూడా ఈ నివేదికపై నెలవారీగా సమీక్షించి తగిన చర్యలు తీసుకోనున్నారు. మొత్తంగా ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యా ప్రమాణాల్ని పెంచడంతో తరచుగా వాటిని మానిటర్ చేసే బాధ్యతను మహిళా ఐఏఎస్లు, అదనపు కలెక్టర్లకు అప్పగించింది ప్రభుత్వం. నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల సంక్షేమం విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కావద్దనే ఆలోచనతో కాంగ్రెస్ సర్కారుంది. అందుకోసమే ఓవరాల్ గా ప్రభుత్వ విద్యా సంస్థలను మానిటర్ చేయటమే కాదు, అధికారులు అప్పుడప్పుడు రాత్రిపూట అక్కడే బస చేయాలని ఆదేశాలిచ్చింది. ప్రభుత్వ చర్యలతో ఇకపై సర్కార్ విద్యా సంస్థల్లో గణనీయమైన మార్పు రాబోతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.